ప్లీజ్. సార్ ప్లీజ్. ముడియాదు. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మీరు కారణం ప్లీజ్ ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మ్యామ్, మ్యామ్ ప్లీజ్. సార్ 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 మాకు తెలుసు, మాకు తెలుసు. ఒక హాస్పిటల్లో బ్లాస్ట్ జరిగితే వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చిన జనం చనిపోవాలి, బట్ చనిపోయింది ఒకే ప్రాంతం వాళ్ళు. ఎస్ సార్. దాని ఎంక్వైరీ రిపోర్ట్ అడిగాను. ఎక్కడ? ఎస్ సార్, రెడీగా ఉంది సార్. గుడ్. వాళ్ళు హాస్పిటల్లో రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల జాయిన్ అయ్యారన్నారు. దానికి కారణం వర్ధా మైన్స్ అన్నారు సార్. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ సార్. నేనే సైట్ విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాను. అక్కడ జస్ట్ కాపర్ మైన్సే ఉన్నాయి. రేడియేషన్ ఉండే ఛాన్సే లేదు సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. హలో. அப்படியா? Remove the cameras. నువ్వు ఫార్మర్రా, క్రిమినల్లా, ఇంకా నాకే క్లారిటీ రాలేదు. జస్ట్ ఇప్పుడే నిన్ను ఎన్కౌంటర్ చేస్తే 100 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పెరియ అమౌంట్, డబుల్ టు మై వెయిట్. ఈ ఫోన్ నాకే కాదు, ఇక్కడున్న ఎవరికైనా వచ్చిండొచ్చు. ద సొసైటీ ఈస్ ప్రొటెక్టెడ్ బై గాడ్ అండ్ గన్ అంటారు. ఈ ఆఫర్ విన్నాక గాడ్ టెంప్ట్ అవ్వకపోవచ్చు, బట్ గన్ పట్టుకున్న ఎవడైనా టెంప్ట్ అవ్వచ్చు. కేస్ క్లోజ్ చేద్దామని వచ్చాను. నిన్ను క్లోజ్ చేసేదాకా తీసుకురావద్దు. అసలేం జరిగింది? సేమ్ బ్లడీ ఓల్డ్ సైలెన్స్. ఎందుకు నిన్ను చెప్పాలో వాళ్ళు చెప్పరు, ఎందుకు నువ్వు చెప్పావో నువ్వు చెప్పు. హూ విల్ టెల్ ద ట్రూత్? నిజం ఎవడు చెప్తాడో? వరద మైన్స్ లో జరుగుతోంది కాపర్ మైనింగ్ కాదు, డేంజరస్ యురేనియం ఎక్స్ట్రాక్షన్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మురళీకృష్ణ గారు ఇదంతా బయట పెడతారని ఆయన ఇలా చేస్తున్నారు. ఈ ఫైల్స్ తో నేను 1 hour లో అక్కడ ఉంటాను. ఒకసారి కృష్ణమాచార్య సార్ని కలవాలి. ఆడది నోరు తెరిస్తే యుద్ధాలు జరుగుతాయంటారు. తెరిచావు, 100 మంది పిల్లలు పైకి పోయారు, వాడు లోపలికి పోయాడు. 1000 మంది జనం కిందకి పోయారు. ఆడెవడో వచ్చి నా తమ్ముణ్ణి చంపి నన్ను డిస్టర్బ్ చేశాడు. ఆడి కథ ముగించే పనిలో నేనుంటే మళ్ళీ నువ్వు మొదలు పెట్టావంటే వద్దు.
వాడు చిన్నపిల్లాడు. నీ కోపం నా మీద. నన్నేమైనా చెయ్యి. వాడినేం చెయ్యొద్దు. వాడినేం చెయ్యొద్దు ప్లీజ్. రేయ్, ఇది దాని కొడుకు కూడా చూడాలి. నాకు డిపార్ట్మెంట్ ఉంది, దాని వెనక గవర్నమెంట్ ఉంది, జనం మీద నాకు సెంటిమెంట్ ఉంది, నా ఆయింట్మెంట్ ఉందని నాకు ఎదురొస్తే ఏం పీకుంటావు పీకో. తీసుకుపోదాం రావండి. హర హర మహాదేవ. వాడి పుట్టుకేంటో పైనవేంటో తెలిసిన వాడివి. వాడి చావు ఎలాగుంటుందో కూడా తెలుసుకోవాలిగా. అందుకే తెచ్చా. ఒక జింక పిల్లని 25 చిరుత పులులు ఒకేసారి చుట్టుముడితే ఒక్కసారిగా మీద పడతాయి. ఎముకకు ఎముక, కండకి కండ పీకు తింటుంటే ఆ జింక బతుకు. ఆ జింక పిల్ల స్థానంలో సింహమే ఉంటే అప్పటి వరకు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని అదుపులో పెట్టుకున్న ఆ కాషాయ సింహం కళ్ళు తెరిచి జూలు విదిలిస్తే నేను నే ధనుసుగా, అది చేసి నే వింటిగా, శ్రీహరిని అస్త్రంగా ధరించిన ఆ పరమశివుడు యుద్ధం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా? వరదరాజులు ఇక్కడ. అక్కడ పరమశివుడురా. చస్తాడు. వస్తాడు. రమ్మను. వచ్చాడు. అఖండ. అమ్మా! ఏడవకమ్మా. అమ్మా ఏడవకమ్మా. లే అమ్మా. అమ్మా చూడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. నా చావుని నీకు వాడు చూపించాడు. వాడి చావుని నీకు ఆ దేవుడు చూపిస్తాడు. చూడటు.
నాకో మైన్ ఉంది, నా ఒంట్లో మదం ఉంది, నా వెనక మందుంది, నాకో గురువున్నాడు, నా గుండున్నాడని నేల తల్లి మీద చెయ్యేస్తే మూలాధార చక్రం అంతం. స్వాధిష్టాన చక్రం అంతం. మణిపూరక చక్రం అంతం. అనాహత చక్రం అంతం. విశుద్ధ చక్రం అంతం. ఆజ్ఞా చక్రం అంతం. సహస్రాల చక్రం అంతం. ఓం నమః శివాయ. శివార్పణం.